ఈ సౌందర్య వేదం విభాగంలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది, అందరికీ అవసరమైంది, ఆసక్తికరమైంది ఫేస్ లిఫ్టింగ్ టెక్నిక్స్, ఫేస్ లిఫ్టింగ్ ప్యాక్స్. వీటి గురించి తెలుసుకుందాం. ఇది చాలామంది ఫేస్ లిఫ్టింగ్ కోసం సర్జికల్ ప్రొసీజర్స్ ఎంచుకుంటూ ఉంటారు. అంటే ఫేస్ లిఫ్టింగ్ అంటే ఏమిటి అంటే, ఉదాహరణ కొంతమందికి డబల్ చిన్ ఉంటుంది, కొంతమందికి కంటి కింద వలయాలు తయారవుతూ ఉంటాయి, కళ్ళ ఐ బ్యాగ్స్ అంటారు, అవి తయారవుతూ ఉంటాయి. దీంతో చిన్న వయసులోనే పెద్ద వయసు వాళ్ళ కనిపిస్తారు. అలా జరగకుండా ఉండాలంటే ఫేస్ లిఫ్టింగ్ టెక్నిక్ అనేది ఒక సహజమైనటువంటి చికిత్సా ప్రక్రియ. దీంట్లో సర్జికల్, నాన్ సర్జికల్ ఉంటాయి. సర్జరీ ద్వారా చేయించుకుంటే మళ్ళీ రిస్క్, నాన్ సర్జికల్లో కూడా కెమికల్స్ వాడితే రిస్క్. అలా కాకుండా సహజ పదార్థాలు వాడి ఈ డబల్ చిన్ను, తర్వాత అండర్ ఐ బ్యాగ్స్, ఇలాంటి వాటి అన్నింటినీ తగ్గించుకోవచ్చు. దీన్నే ఫేస్ లిఫ్టింగ్ టెక్నిక్స్ అంటారు. వీటిని తెలుసుకుందాం. అందంగా కనిపించాలంటే దానికి ఆరోగ్యవంతమైనటువంటి నిగారించేటువంటి చర్మం చాలా ముఖ్యం. ఇది అవసరం. అందుకే చర్మాన్ని బిగుతుగా మారుస్తూ ప్రకాశవంతంగా కనిపించేలా చేసేటువంటి కొన్ని లేపనాలు ఉంటాయి. వీటిని నిర్ణీత వ్యవధికి ఒకసారి టైం పీరియడ్ని బట్టి దీన్ని వేసుకుంటూ ఉండాలి. వీటిని ఉపయోగించారనుకోండి, చర్మం వదులుగా మారటం అనే రిస్క్ ఉండదు. అలాగే ఈ ముక్కు చుట్టూ, కళ్ళ కింద నల్లటి వలయాలు, బ్యాగ్స్ తయారవటం ఇలాంటివి ఉండవు. ముఖ చర్మంలో అక్కడక్కడ ఉబ్బినట్టుగా కనిపించడం ఇలాంటివి కూడా ఉండవు. ఇలాంటి అన్ని సమస్యల్ని కూడా ఈ నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్టింగ్ టెక్నిక్స్ తోటి మీరు తగ్గించుకోవచ్చు. ఎలా? వరుసగా ఈ పద్ధతులు తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది ముల్తానీ మట్టితో తయారు చేసుకునేటటువంటి ఒక అనులేపనం గురించి. ఒక 2 చెంచాల ముల్తానీ మట్టి తీసుకోండి. దీనికి సరిపడా మిల్క్ క్రీమ్ వేయండి. ముల్తానీ మట్టి, మిల్క్ క్రీమ్, ఇలాగ ఈ రెండింటిని మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. దీంతో చర్మానికి సహజ సిద్ధమైనటువంటి తేమ అందుతుంది. అందటమే కాదు, చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనికి ముల్తానీ మట్టి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే చర్మపు పొరల్లో ఉండేటటువంటి నూనె స్థాయిని తగ్గిస్తుంది. తగ్గించి జిడ్డుదనం తగ్గుతుంది కదా, దాంతో ఫేస్ లిఫ్ట్ అవుతుంది. అయితే పాలు కానీ లేకపోతే పాల సంబంధించినటువంటి పదార్థాలు కానీ దీన్ని ఒకవేళ మీకు ఉపయోగించడం ఇష్టం లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే పాలకు బదులుగా రోజు వాటర్ని వాడచ్చు. అలాగే ఈ ప్యాక్ని మైల్డ్గా సున్నితమైనటువంటి లేదా పూర్తి పొడి చర్మతత్వం ఉండేటటువంటి వాళ్ళు వేసుకోకపోవడం మంచిది. మధ్యమ స్థాయి చర్మతత్వం ఉండేవాళ్ళు వేసుకుంటే మంచిది. ఇక ఫేస్ లిఫ్ట్ని కలిగించేటువంటి మరొక చక్కటి గృహ చికిత్స తెలుసుకుందాం. కోడిగుడ్డు తెల్ల సొనతో తయారు చేసుకునేటువంటి సౌందర్య చికిత్స ఇది. ఒక బౌల్లో కోడిగుడ్డు లోపల ఉండేటువంటి తెల్ల సొన తీసుకోండి. దానికి కొద్దిగా నిమ్మరసం వేయండి. కోడిగుడ్డు తెల్ల సొన, నిమ్మరసం రెండింటిని మిక్స్ చేయండి. దీనికి విటమిన్ ఈ ఆయిల్ కాస్త స్క్వీజ్ చేయండి. చేసి ఆ కంటెంట్స్ని కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లాగా అప్లై చేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇది చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ఇక ఒకవేళ ఇన్ని పదార్థాలు ఉపయోగించడం మీకు కుదరలేదనుకోండి, అప్పుడు దీనికి ఒక ఉపాయం ఉంది. కోడిగుడ్డు లోపల ఉండే తెల్లసొన్ని నేరుగా ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయండి. ఆరనిచ్చిన తర్వాత శుభ్రం చేసుకోండి. దీంతో కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాగే ఈ ఫేస్ని లిఫ్ట్ చేసే మరొక చక్కటి సౌందర్య చికిత్స పెరుగు, నిమ్మరసం ఇలాంటివి ఉపయోగించి తయారు చేసుకునే చికిత్స. పెరుగుని, నిమ్మరసాన్ని ఈ మామూలుగా సౌందర్య పరిరక్షణలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అయితే దీన్ని ప్యాక్లాగా ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ఒక బౌల్లోకి కొద్దిగా పెరుగు తీసుకోండి. దానికి కాస్త నిమ్మరసం వేయండి. బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లాగా అప్లై చేసుకొని ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చొప్పున క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు దీన్ని చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. బ్రైట్గా యవ్వనపు కాంతితో కనిపించేటువంటి చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటిదే ఫేస్ లిఫ్ట్ చేసే మరొక సహజ పదార్థం ఆముదం. కొద్దిగా ఆముదం తీసుకొని దానికి లావెండర్ ఆయిల్ కొన్ని చుక్కలు కలపండి. బాగా కలపండి, మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి మునివేళ్ల సహాయంతో గుండ్రంగా మర్దన చేసుకుంటూ ముఖం మీద, మెడ మీద ఈ భాగాల్లో ప్యాక్లా అప్లై చేయండి. తర్వాత కొద్దిసేపు మృదువుగా మర్దన చేసుకోండి. ఇలా రాత్రంతా ఈ ప్యాక్ ముఖానికి ఉంచండి. మర్నాడు ఉదయం గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకుంటూ ఉండండి. వారానికి 2 సార్లు చొప్పున క్రమం తప్పకుండా ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. సహజసిద్ధంగా ఇది తేమను అందిస్తుంది. అందిస్తూనే స్కిన్ని టైట్ చేస్తుంది, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. అయితే జిడ్డు కానీ లేదా సున్నిత చర్మతత్వం కానీ ఉంటే అప్పుడు ఈ ప్యాక్ వేసుకోకపోవడం మంచిది. ఇక కీరా దోసతో కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది. బాగా చల్లగా ఉండేటువంటి కీరా దోస తీసుకోండి.
పైన తొక్క తీసేయండి, ముక్కలుగా కోసుకోండి. ఇప్పుడు ఈ కీరాదోస ముక్కలు మిక్సీలో వేసి మెత్తటి గుజ్జుగా చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ చల్లటి కీరాదోస గుజ్జులో కోడిగుడ్డు లోపల ఉండే తెల్లసొన కలపండి, కాస్త నిమ్మరసం కూడా కలపండి. కీరాదోస గుజ్జు, కోడిగుడ్డు తెల్లసొన, నిమ్మరసం అన్నింటినీ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి భాగాల్లో ప్యాక్లా వేసుకోండి. ఒక 10-15 నిమిషాలు అలాగే ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ ద్వారా ఈ చర్మానికి తగినంత తేమ అందుతుంది, చల్లదనం అందుతుంది. అందుకే కాదు, చర్మం బిగుతుగా, టైట్గా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంతేనా, ఇంకా చాలా ప్యాక్స్ ఉన్నాయి. అంటే ఈ ప్యాక్స్లో ప్రధానంగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండేటటువంటి పదార్థాలను వాడాలి. ఉదాహరణకు బ్లూబెర్రీలని మెత్తటి గుజ్జులా చేసుకొని దానికి కాస్త తేనె కలిపి వాడచ్చు. ప్యాక్లా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే బొప్పాయి, ఈ బొప్పాయిని మెత్తటి గుజ్జులాగా తయారు చేసుకొని దానికి కాస్త వరిపిండిని, కొంచెం తేనెని వేయండి, బాగా మిక్స్ చేయండి. దీన్ని ముఖానికి, మెడకి ప్యాక్లాగా అప్లై చేసుకోండి. ఇది కూడా మంచి ఫలితం చూపిస్తుంది. అలాగే ఓట్స్ని మిక్సీలో వేసి పొడిలాగా చేసుకోండి. దీనికి కొద్దిగా శనగపిండిని, తేనెని, రోజ్ వాటర్ని కలపండి. ఓట్స్ పొడి, శనగపిండి, తేనె, రోజ్ వాటర్ అన్నింటినీ కలిపి దాని ముఖానికి, మెడకి ప్యాక్లా వేసుకుంటే కూడా ఫేస్ లిఫ్ట్ అవుతుంది. ఇలాంటిదే మరొక చికిత్స. అరటిపండుని మెత్తటి గుజ్జులా చేసుకోండి. దీనికి కాస్త తేనెని, ఆలివ్ ఆయిల్ని వేయండి. అరటిపండు గుజ్జు, తేనె, ఆలివ్ ఆయిల్ బాగా మిక్స్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా ఫేస్ ప్యాక్లా వేసుకోవచ్చు. ఇలాంటిదే మరొక చికిత్స. స్ట్రాబెర్రీలు, వీటిని మెత్తగా గుజ్జులా చేసుకోండి. ఈ స్ట్రాబెర్రీల గుజ్జుకి మొక్కజొన్న పిండిని కలపండి, నిమ్మరసం కూడా వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని కూడా ఫేస్ ప్యాక్లా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. అంటే ఫేస్ లిఫ్ట్ అవుతుంది. అప్పుడు చర్మం వేలాడకుండా, ఆ బ్యాగ్స్ అవన్నీ కనిపించకుండా యవ్వన కాంతులతోటి మీరు కనిపిస్తారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.